అది కొట్లాపూర్ అనే గ్రామం. ఆ గ్రామంలో అనామిక, శారద అనే అత్తాకోడలు ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. శారదకి మాంసం అంటే మహాప్రాణం. కోడలు అనామిక రోజుకో రకం చొప్పున మేక మాంసం, కోడి మాంసం, తలకాయ మాంసం, రొయ్యలు, పీతలు, చేపలు ఇలా అన్ని రకాలు వండి వడ్డించేది అత్తగారి కోసం. ఒక రకంగా చెప్పాలంటే శారద తిండిపోతన్నమాట. ముక్క లేకపోతే ముద్ద దిగేది కాదు. అలా రోజుకో రకం వండుకోవాలి అంటే డబ్బు చాలా ఖర్చవుతుంది కదా. అందుకే అత్తాకోడళ్ళిద్దరూ దగ్గర్లోనే ఉన్న నదిలో చేపలు పడుతూ ఉంటారు. వాటిని అమ్మి అలా వచ్చిన డబ్బుతో జల్సాగా గడిపేవాళ్ళు. ఒకరోజు ఇద్దరు అత్తాకోడళ్ళు నది దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, చలికాలం, వర్షాకాలం అంటే చేపలు విరివిగా దొరుకుతాయి కదా, మరి ఎండాకాలం కష్టంగా ఉంటుంది కదా. పెచ్చదాన, మనం చేపలు పట్టేది చెరువులోనో కాలువలోనో కాదు, నదిలో. నది ఎండకపోతే మనకు ఆ పరిస్థితి వస్తుంది. నది అక్కడ నిండిపోతుందా? అయ్యో నామతి మండ, అది నిజమే కదా అత్తయ్య. మాట్లాడించాలి గాని ఆ వల తీసి ఇసురు, ఈరోజు ఎన్ని చేపలు పడతాయో అంటూ ఉండగానే అనామిక బలంగా వలని నదిలోకి విసురుతుంది. చాలాసేపటి తరువాత వలని లాగుతుంటే వల మాత్రం బరువుగా లేకుండా తేలిగ్గానే ఒడ్డుకు చేరుకుంటుంది. అది చూసిన శారద ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటుంది. ఇదేంటత్తయ్య, ఈరోజు ఒక్క చేప కూడా దొరకలేదు, ఏం జరిగి ఉంటుందంటో. ఆయన నువ్వు వల సరిగ్గా విసిరావా లేదా? లేదత్తయ్య, నేను బలంగానే విసిరానే. మరి అలాగా అయితే ఒక్క చేప కూడా పడలేదే? ఏమో, నాకేం తెలుసు. ఆయన చేపలన్నీ ఒక్కసారి మాయమైనట్టు ఎక్కడికి వెళ్ళిపోయాయో అంటూ ఇద్దరు అత్తాకోడళ్ళు నిరుత్సాహంగా ఇంటి ముఖం పడతారు. అలా వారం రోజుల పాటు అత్తాకోడళ్ళిద్దరికీ అదే పరిస్థితి ఎదురవుతుంది. కొన్ని రోజులు గడుస్తాయి. ఈ చేపల వ్యాపారం అంతగా గిట్టుబాటు కాలేదు. వ్యాపారం సంగతి దేవుడెరుగు, కనీసం తినడానికైనా ఆ 2-3 చేపలు చిక్కడం లేదు. పైగా ముక్కలేందే ముద్ద దిగుదు. మనకి చేపలు మాత్రమే ఫ్రీగా దొరుకుతాయి. నువ్వేం దిగులు పడకో, వచ్చేది వర్షాకాలం. నదికి వరద నీరు పోటెత్తినప్పుడు పొలస చేపలు బాగా వస్తాయి, ధరలు కూడా ఎక్కువ పలుకుతాయే. ఇప్పుడు మనం కోల్పోయిందంతా అప్పుడు తిరిగి పొందుకోవచ్చు. మీరన్నది నిజమే, కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. అయినా వర్షాలు ఎక్కువగా పడితే వరదలు వచ్చి పడతాయి, అప్పుడు చేపల వేట కష్టంగా మారుతుంది కత్తయ్యా. నువ్వేం దిగులు పడమాక, అందుకే ఈ వర్షాకాలం వచ్చే వరకు నేను వెదురు పుల్లలతో కొత్త రకం వలలను తయారు చేస్తాను. అవి నదిలో అక్కడక్కడ పెడితే చేపలు వాటిలోనే వచ్చి చిక్కుకుంటాయిలే. మనకి ఎటువంటి శ్రమ ఉండదు. కేవలం రాత్రి వెళ్ళి వాటిని నదిలో అక్కడక్కడ అమర్చి రావడమే. అలాగే అత్తయ్య, మీరు ఎలా చెప్తే అలా వింటాను. సరే, చూద్దాం. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. ఇక ఇద్దరు అత్తాకోడళ్ళు వెదురు పుల్లలతో చిన్న చిన్న వలల్ని తయారు చేస్తారు. తీరా వర్షాకాలం వచ్చేసరికి దాదాపుగా చాలా వరకు వలలు తయారవుతాయి. వర్షాకాలం రానే వస్తుంది. అనామిక, శారదలు వాళ్ళు తయారు చేసిన వలల్ని తీసుకుని బయలుదేరతారు. అనామిక నెమ్మదిగా నదిలోకి దిగుతుంది. అక్కడ లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వలల్ని ఏర్పాటు చేస్తుంది. ఆ రోజు చాలా చేపలు వాళ్ళకు దొరుకుతాయి. అలా ఒక వారం పాటు చేపల వేట కొనసాగుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి, అత్తయ్య, వల మార్చుదామని నదికి వెళ్తున్నాను. ఉండు, నేను కూడా వస్తాను. మీరెందుకు అత్తయ్య? నేను ఒక్కదాన్ని వెళ్ళి పెట్టేసి వస్తాను కదా. వాతావరణం అసలు బాగాలేదే, తోడుగా నేను కూడా వస్తాను, ఆగు అంటూ ఇద్దరు అత్తాకోడళ్ళు వలల్ని తీసుకొని నదికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనామిక నెమ్మదిగా నదిలోకి దిగుతుంది. దిగిన కాసేపటికే నదీ ప్రవాహం ఎక్కువైపోతుంది. ఒక్కొక్కటిగా వలలు కొట్టుకుపోతూ ఉంటాయి. అత్తయ్య, నదీ ప్రవాహం ఎక్కువగా ఉంది, వలలు ఆగేలా లేవు. అందుకే మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అత్తయ్య. చేపలు దొరకడం మాట నుంచి నువ్వు ముందు వలలను తీసుకుని బయటకు వచ్చాయి. అలాగే అత్తయ్య అంటూ అనామిక ఆ వలలన్నీ సేకరిస్తూ బయటకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతుంది. అనామిక నీటిలో కొట్టుకుపోతుంది. ఇక శారద గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. కాపాడండి, నా కోడలు నీటిలో కొట్టుకుపోతుంది, కాపాడండి అయ్యా, ఎవరైనా కాపాడండి అత్తయ్య, కాపాడండి అత్తయ్య అంటూ అనామిక కూడా అరుస్తూ ఉంటుంది. ఇంతలోనే అటువైపుగా వెళ్తున్న ఒక గొర్రెల కాపరి అనామికను చూస్తాడు. పరుగు పరుగున నదిలోకి దూకుతాడు. అనామిక ప్రాణాల్ని కాపాడుతాడు. ఇక ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్న తర్వాత శారద ఇలా అంటుంది.
నా తిండి పిచ్చి పాడుగాను. ఆ పిచ్చి వల్ల ఈరోజు నీ ప్రాణాల మీదకి వచ్చింది. ఏదో దొరికింది దాంతో సంతోషపడి తినకుండా రోజు నేను చేపల కోసం ఇబ్బంది పెట్టి తప్పు చేశానే, నన్ను క్షమించు. అయ్యో, అంత మాటలు ఎందుకు అత్తయ్య? నేను కావాలని చేయలేదు కదా. ఏదో ఇల్లు గడవడం కోసం మనం తప్పనిసరి పరిస్థితుల్లో చేపల వేట సాగించాం. అయినా ఒక్కసారిగా వరదలు వస్తాయని మనకేం తెలుసు అత్తయ్య? బాగానే ఉంది మీ అత్త కోడల సాంబడం. మీ పిచ్చి కాకపోతే ఈ చీకట్లో చేపల వేట ఏంటి? పిచ్చి మాలకల్లా ఉన్నారు. నేను రావటం కాసేపు ఆలస్యమైతే మీ కోడలు ప్రాణాలు గాల్లో కలిసిపోయేది. అయినా మీ తిండి పిచ్చి కోసం అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా ఈ చేపల వేట ఏంటి? నన్ను క్షమించండి, నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇక మీదట దేన్ని ఎక్కువగా ఆశపడకుండా ఉన్న దాంట్లోనే తింటాను అంటూ ఇద్దరు అత్త కోడళ్ళు మిగిలిన చేపల వలల్ని తీసుకుని తిరిగి ఇంటికి చేరుకుంటారు. తర్వాతి రోజు నుంచి ఇక చేపల వేట మానుకుంటారు. ఇద్దరూ కలిసి ఒక చిన్న వ్యాపారం ప్రారంభిస్తారు. అత్తగారికి జరిగిన సంఘటన గుర్తొచ్చి తిండి పిచ్చి వదిలేసి ఉన్న దాంట్లోనే తృప్తిగా తింటూ ఉంటుంది. అలా తృప్తిగా తింటూ బ్రతకడం అలవాటు చేసుకుంటుంది. దీంతో కథ సుఖాంతమవుతుంది. అది రంగనాథపురం అనే గ్రామం. అక్కడ శారద, అనామిక అనే ఇద్దరు అత్త కోడలు ఉంటారు. అత్తగారికి భక్తి ఎక్కువ, కోడలికి శక్తి ఎక్కువ. ఆవిడ భక్తికి ఈవిడ శక్తికి బాగా పొత్తు కుదురుతుంది. తరచూ ఆ ఇద్దరత్త కోడళ్ళు తీర్థయాత్రలకి బయలుదేరుతూ ఉండేవారు. అప్పటి కాలంలో ఎటువంటి రవాణా సదుపాయం లేకపోవటం వల్ల కాలినడకనే తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేవారు. అందుకే కాశీకి వెళ్ళిన వారు కాటికి వెళ్ళినట్లే అనేవారు. అంటే అంత సుదూర ప్రయాణం అని అర్థం. పైగా ఇద్దరత్తా కోడళ్ళకి తిండి పిచ్చి. తరచూ ఏదో ఒకటి చేసుకుంటూ తింటూ ఉండేవారు. ఇక తీర్థయాత్రలు అనగానే చెప్పాల్సిన అవసరం లేదు. తీర్థయాత్రలకు బయలుదేరే 3 రోజుల ముందు నుంచే పిండి వంటలన్నీ చేసుకుని డబ్బాల్లో నింపి ఉంచుకునేవాళ్ళు ఈ ఇద్దరత్తా కోడళ్ళు. అమ్మాయి అనామిక, అన్నీ బాగా సర్ది పెట్టావా? ఇంకా 2 రోజుల సమయమే ఉంది మనం బయలుదేరడానికి. పైగా చాలా దూర ప్రయాణం. కాస్త జాగ్రత్తగా అన్నీ చూసుకోమ్మా. ఏది మర్చిపోయినా మళ్ళీ తిరిగి ఎక్కడా కొనలేం. పైగా బోలెడు డబ్బు ఖర్చు. చెప్పింది అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. ముఖ్యంగా మనం తినడానికి జంతికలు, పకోడీలు, మరమరాలు, అటుకులు, జిలేబీలు, జాంగ్రీలు, ఇంకా మనం తయారు చేసిన అన్ని పదార్థాలని కావిడిలలో సిద్ధం చేసి ఉంచా. ఇంకా బట్టలంటారా? మీకు 4 జతలు, నాకు 4 జతల బట్టలు వేరువేరుగా ఒక సంచిలో ఉంచా. ఇంకా మనం బయలుదేరడమే ఆలస్యం అత్తయ్య. అది సరేగాని దారి ఖర్చులకి డబ్బులేమైనా తీసుంచు. ఉంచానత్తయ్య. నేను పోపుల డబ్బాలో దాచిపెట్టుకున్న డబ్బంతా ఒకచోట పోగు చేశాను. మన దారి ఖర్చులకు అవి సరిపోతాయి. అయినా తినడానికి అన్నీ తీసుకెళ్తున్నాం కదా, ఇంక డబ్బులెందుకు? ఏమో, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరు చెప్పగలరు? ఉండని అంటూ ఇద్దరత్తా కోడళ్ళు 2 రోజుల తర్వాత తీర్థయాత్రలకి కావిళ్ళె తీసుకుని బయలుదేరుతారు. ఇక సుదూర ప్రయాణం కావటం వల్ల చెరుకు కావడిపై ఆహార పదార్థాలని తమ బట్టల్ని మార్చుకుంటూ ఇద్దరత్తా కోడళ్ళు మెల్లిగా నడక ప్రారంభిస్తారు. కొన్ని మైళ్ళు నడిచాక అనామిక ఇలా అంటుంది. అత్తయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది అత్తయ్య. నాకు మాత్రం సత్తు ఎక్కడ నేర్చింది. పద, ఇక్కడెక్కడో చోట చూసుకొని కాస్త తిని విశ్రాంతి తీసుకుందాం. అత్తయ్య, ఇదంతా అడవిలా ఉంది. నాకెందుకో భయం వేస్తుంది. ఇక్కడ మనం ఆగటం అంత మంచిది కాదత్తయ్య. ఇంకాస్త దూరం వెళ్ళాక జనసంచారం ఉన్న ప్రదేశంలో ఆగుదాం. ఆకలిగా ఉందన్నావు కదే, ఇంకెంతసేపు ఆకలితో ఉంటావు? మరేం పర్లేదులే గాని నేనున్నాను కదా. వద్దొద్దత్తయ్య, నాకు ఎడం కన్నా అదురుతోంది. వద్దంటే వినిపించుకోండి. సరే పద, ముందు ఏదైనా ప్రదేశం ఉందేమో చూద్దాం. చూసినాడు, జాగ్రత్త అంటూ అత్తా కోడళ్ళు ఇంకాస్త దూరం ప్రయాణిస్తారు. ఇక అక్కడే ఒక దేవాలయం కనిపిస్తుంది వాళ్ళిద్దరికి. అత్తా కోడళ్ళిద్దరూ అక్కడికి తీసుకొచ్చుకున్న దాంట్లో కొంచెం తిని ప్రశాంతంగా నిద్రపోతారు. ఇక అదే రాత్రి ఆలయానికి దగ్గరగా ఉన్న పాడుబడ్డ బావిలో నుంచి ఏవో ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. దాంతో అనామిక ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. అటు ఇటు చూస్తుంది. అత్తగారి నిద్రలేపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ శారద మాత్రం గురక పెట్టి మరీ నిద్రపోతూ ఉంటుంది. ఎవరది? ఎవరు? నేను ఒక అనాథను. నా అత్తగారు పెట్టే బాధలు భరించలేక
ఆత్మహత్య చేసుకున్నాను. అందుకే ఆత్మగా మిగిలిపోయాను. నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా కావాలి అంటూ ఉండగా అనామిక భయంతో హడలిపోతుంది. తాము తీసుకొచ్చిన పదార్థాలన్నీ ఆ దెయ్యానికి వడ్డిస్తూ ఉంటుంది. ఆ దెయ్యం అవన్నీ తింటూ ఉంటుంది. తిన్న తర్వాత తిరిగి ఆ దెయ్యం మళ్ళీ బావిలోకి వెళ్ళిపోతుంది. తెల్లవారుజామున శారద నిద్రలేవగానే తినడానికి ఏమైనా పెట్టు అని కోడల్ని అడుగుతుంది. అనామిక రాత్రి జరిగిన విషయం మొత్తం అత్తగారికి చెప్తుంది. నీకేమైనా పిచ్చిదానిలాగా అనిపిస్తున్నానా? దయ్యం ఏంటి, మనం తెచ్చిన పదార్థాలు తినడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నీ తిండి పిచ్చితో అన్నీ తినేసి దయ్యం కథ చెప్తావా అంటూ అత్తగారు కోడల్ని గొడ్డును బాదినట్లు బాదుతుంది. నిన్ను ఇలా కాదు, 4 రోజులు పస్తులుంటే నీకు పట్టిన దయ్యం వదులుద్ది అంటూ కోపంగా అనామికపై చిరాకు పడుతూ అక్కడి నుంచి దూరంగా వెళ్తుంది. అనామిక అత్తగారితో గొడవ పడ్డం గమనిస్తుంది ఆ దెయ్యం. నా వల్ల అనవసరంగా వాళ్ళ అత్తగారితో తన్నులు తినాల్సి వచ్చింది అని ఆ దెయ్యం అనుకుంటుంది. ఇక వెంటనే తన మాయాశక్తితో బోలెడన్ని రకరకాల ఆహార పదార్థాల్ని సృష్టిస్తుంది ఆ దెయ్యం. కాసేపటికి శారద తిరిగొస్తుంది. ఇందాకే కదే తినడానికి ఏం లేవన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నాతో పరాచకాలు ఆడుతున్నావా? అయినా ఈ మధ్య నీకు తింగరతనం బాగా ఎక్కువైంది. అయ్యో అత్తయ్య, నిజంగానే దయ్యం వచ్చి రాత్రి మన పదార్థాలన్నింటినీ తిని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే తీసుకొచ్చిచ్చింది. నన్ను నమ్మండి అత్తయ్య. నీ బొంద, నేను నువ్వు ఏది చెప్తే అది నమ్మేంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అంటూ కోడల్ని మళ్ళీ దబా దబా బాదుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ఆహార పదార్థాలన్నీ మళ్ళీ మాయమైపోతాయి. అది చూసిన శారద ఆశ్చర్యంతో నోరు తెరిచి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇట్టా తయారయ్యావు? మాయలు మంత్రాలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? అంటూ ఉండగానే ఆ దెయ్యం శారదని కూడా చితకబాతుంది. అయ్యో అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. నేను చెప్పేది నిజం. నిజంగానే దయ్యమే ఇదంతా చేస్తోంది. మిమ్మల్ని నమ్మించడం ఎలా? వామ్మో వామ్మో, నువ్వు నన్ను చంపేసేలా ఉన్నావే. నీకో దండం తల్లే, నన్ను క్షమించు. నేనెప్పుడు నీ మీద చేయి చేసుకోను అంటూ ఉండగానే అనామిక దెయ్యాన్ని వేడుకుంటుంది. దయచేసి మా అత్తయ్యకు కనిపించే నిజాన్ని చూపించు, లేకపోతే నన్ను చంపేసేలా ఉంది. అనగానే ఆ దెయ్యం శారద ముందు ప్రత్యక్షమవుతుంది. నువ్వింకెప్పుడు అనామికపై చేయి చేసుకోవద్దు. అలా గనక చేసినట్లయితే వెంటనే నేనొచ్చి నీ పని పడతాను. బాగా గుర్తుంచుకో అంటూ ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక అప్పటి నుంచి శారద అనామికని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది.